వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు, బాలకృష్ణ గారి వ్యాఖ్యలకి సంబంధించి ఎస్వి రంగారావు గారి వారసులు ఒక వీడియో బయటని రిలీజ్ చేశారు. సో మాకు నందమూరి ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది, ఆయన ఏదో మాట జారారు, దయచేసి మీరు ఎక్కువ ట్రోల్స్ చేయకండి, దీన్ని ఇక్కడతో ఆపేద్దాం అన్నట్లు. ఏం చెప్తారు, ఏమంటారు? వాళ్ళు చాలా సంస్కారం ప్రదర్శించారు. వాళ్ళు చాలా ఆ ఇష్యూని పెద్ద చేయడం అన్నది కేవలం రాజకీయం అవుతుందమ్మా. కళాకారులకి రాజకీయాలు ముడిపెట్టకూడదు. కళాకారులు ఎమోషనల్గా ఉంటారు. కళాకారులు అంటే ఎమోషనల్గా ఉండేవాళ్ళని, సెన్సిటివ్గా ఉండేవాళ్ళని అర్థం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఒక గోరంతల్ని కొండంతలు చేసేసి ఆయన్ని బదనాం చేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. రోజాకి ఈ పని తప్ప ఏ పని లేదా? అదేంటండి, రోజాకి చాలా పనులు ఉన్నాయి కదా. ఆవిడ టూరిజం మినిస్టర్గా చాలా పనులు ఉన్నాయి, కానీ ప్రత్యేకించి దీనికి వెంటనే నాగార్జున సమాధానం చెప్పాలి. అక్కినేని లాంటి ఆర్టిస్ట్ని, ఎస్వి రంగారావు లాంటి ఆర్టిస్ట్ని, ఎన్టీ రామారావు లాంటి ఆర్టిస్ట్ని, నాగేశ్వరరావు లాంటి ఆర్టిస్ట్ని ఎలాగంటే మాత్రం వాళ్ళ ఫ్యాన్స్కి మనోభావాలు దెబ్బతింటాయి. దీనికి నాగార్జున గారు స్పందించాలని చెప్పేసి అక్కడ ఫిట్టింగ్ పెట్టింది. నాగార్జున నీలా తెలివి తక్కువ వాడు కాదు కదా. నాగార్జున నీలాగా నోరు పారేసుకునేవాడు కాదు కదా. నాగార్జునకు ఒక సంస్కారం ఉంది. నాగార్జునకు ఒక దాన్ని ఏమంటారు, ఒక 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 మేనర్స్ ఉంది. అందువల్ల నాగార్జున మాట్లాడు, నువ్వు మాట్లాడుతున్నావంటే దీన్ని రాజకీయం చేద్దామని, తెలుగుదేశం పార్టీని బదనామం చేద్దామని మాట్లాడుతున్నావు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రత్యేకించి చెప్పడం ఏమిటి? ఇంకా ఇట్లాగా ఎవరైనా రాజకీయంగా ఆ ఎస్వి రంగారావు గారిని కూడా, అంటే దీన్ని ఏమంటారు, ఇక్కడ ఒక ఈ రచ్చలోకి లాగుతారేమో అనే ఉద్దేశంతో, భయంతో ఎస్వి రంగారావు తాలూకు వారసులు చెప్పారన్నమాట. ఆ గొడవకి మాకు సంబంధం లేదు, ఏదో జరుగుతుంటాయి అంతేగాని ఎస్వి రంగారావుని ఎందుకు లాగడం, దీంట్లో వాణిశ్రీ గారిని ఎందుకు లాగడం? రేపో మాపో వాణిశ్రీ గారు కూడా ఇలా అంటే మామూలుగా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వాళ్ళని ఎందుకు లాగడం? కళాకారుల్ని మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించుకోవాలంటే, నువ్వు ఎన్ని 1,00,000 మాటలు అనాలోచితంగా మాట్లాడతావు. మరి ఈ జ్ఞానం నీకేమైపోయింది? నోటికొచ్చిన మాట మాట్లాడేస్తావే. నువ్వు ఆలోచిస్తే ఈ మాట మాట్లాడతావా? ఓ మాట జారే ముందు ఆలోచించుకోవాలని చెప్తున్నావు, కరెక్టే. మరి నువ్వు ఎన్ని మాటలు జారావు, ఎంతెంత మాట్లాడావు? నిన్న చిరంజీవిని మాట్లాడావు, తర్వాత ఏమో నీతో యాక్ట్ చేసినటువంటి ఆయనతో యాక్ట్ చేసావు, చిరంజీవి గారితో. నీతో యాక్ట్ చేసి నీ జీవితంలో ఆల్ టైమ్ బెస్ట్ రికార్డు సంపాదించినటువంటి భైరవ దీపంలో హీరో బాలకృష్ణ. ఇప్పుడు ఆయన్ని మాట్లాడుతున్నావు. బాలకృష్ణ తొందరపాటు మనిషి అనో ఏదో అనో అదని ఇదని మాట్లాడుతున్నావు, రాజకీయం చేస్తున్నావు. నిన్ను ఎలాగ అంచనా వేయాలి? అంటే వాళ్ళ ఫ్యాన్స్ నిన్ను ఎంత నీచంగా ఆలోచిస్తారు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరైనా నన్ను కాక మొన్న బాలకృష్ణతో అన్ని సినిమాలు చేసింది కదా, ఆ మంచి మంచి సినిమాలు చేసింది కదా, ఇంత తొందరగా మర్చిపోయిందా అనుకుంటారు కదా. అందువల్ల కొంచెం ఆలోచించాలి ఆవిడ కూడా. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎందుకు దీనికి సంబంధించి స్పందించలేదు? ఒక మాట మాట్లాడేసినప్పుడు సరే నేను అన్నాను అన్న ఒక విషయం అయినా చెప్పాలి, లేకపోతే నాగార్జున గారన్నా స్పందించాలి. ఎప్పుడు ఫ్యాన్సే లేకపోతే పబ్లిక్ ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు, ట్రోల్స్ విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో కావచ్చు. బట్ సెలబ్రిటీస్ ఎప్పుడు గమ్ముగానే ఉంటారు, ఎవరికి వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఉంటూ ఉంటాయి. సో లాస్ట్ కి ప్రజలే మనకెందుకు రాని వదిలేయాలేమో. ఎటువంటి ఇలాంటి సందర్భాలు అంటారు? అంటే దీనికి స్పందించేవాడమ్మా. దీన్ని ఎప్పుడైతే రాజకీయం చేశారో ఈగోలు పెరిగిపోతాయి.
రాజకీయం చేయకపోతే స్పందించడంలో తప్పే ఉంది. రోజా రాజకీయం చేస్తుంది, మిగతా వైసీపీ పెద్ద మనుషులందరూ కూడా దీన్ని రాజకీయం చేస్తున్నారు. వీళ్ళేదో క్షమించరాని నేరం చేసినట్టుగా రాజకీయం చేస్తున్నట్టయితే ఆయనకి కూడా కోపతాపాలు ఉంటాయి కదా. ఏదో నోరు జారిపోయిన దానికి ఎంత రాద్ధాంతవా? సరే, నోరు జారిపోయింది, ఏం చేస్తావు? నాకు ఆయన మీద భక్తి ఉందో లేదో ప్రపంచానికి తెలుసు, నా మనస్సాక్షి తెలుసు, నాగార్జునకు కూడా తెలుసు అంటాడు. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ? నేను సారీ చెప్పను, కానీ నా భక్తి ఉందో లేదో, మా నాన్నగారిలో నేను చూసుకుంటున్నాను లేదో, బాబాయ్ గారు చూసుకుంటున్నాను లేదో, ఆయన మనస్సాక్షి తెలుసు. ఆయన లేకపోతే నా మనస్సాక్షి తెలుసు, దేవుడు తెలుసు అన్నాడు అనుకోండి, ఇంకా వేరే సమాధానం ఉంటుందా? అందువల్ల ఆయన్ని పాపం ఆయన బయటికి లాగడం, ఆయన బదనాం చేయడం, ఆయన మీద ఏదో బుర్ర చల్లడం మాత్రం సమంజసం కాదు. అది దీన్ని సభ్య సమాజం ఒప్పుకోదు. ఇప్పుడు ఎవరు మన బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే అసలే ఒప్పుకోరు. అది బట్ ఏఎన్ఆర్ గారు ఫ్యాన్స్ కూడా గట్టిగానే స్పందించారు ఆ టైంలో. అవును. సో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని. బట్ బాలకృష్ణ గారు చెప్పిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. అదే మా ఏఎన్ఆర్ ఫ్యాన్స్ కూడా అంత డీప్గా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది తొందరపాట్లో ఫ్లోలో వచ్చిన మాట, వాంటెడ్గా చెప్పిన మాట కాదు. ఇప్పుడు ఆర్జీవీ ట్వీట్స్ ఉన్నాయనుకోండి, ట్వీట్స్ అంటే రికార్డెడ్గా ఉంటాయి, స్టేట్మెంట్లుగా ఉంటాయి. దాని మీద ఎందుకంటే రికార్డెడ్గా ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి కనుక స్పందించవచ్చు. అరే నోరుగా అంటే మా ఫ్లోలో నోరు జారిగింది, అది ఎక్స్పెక్ట్ చేసింది కాదు ఆ డైలాగు. ఆ నోరు జారగానే ఆయన పాపం సెంటిమెంటల్గా ఫీల్ అయ్యాడు, దాన్ని కవర్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ అక్కడ ఫ్యాన్స్ హడావుడి వాళ్ళలో మమైక్యం అయిపోయి మాట్లాడలేకపోయాడు. కానీ బాలకృష్ణ మాత్రం ఎంత మాత్రం వాంటెడ్గా అనలేదు. అది సో ఇప్పటికీ ఎస్వి రంగారావు గారి ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి వీళ్ళందరికీ మంచి రిలేషన్ ఉంది అని చెప్పుకుంటూ వెళ్తున్నారు కదా. అవును. సో వీళ్ళన్నా మాట్లాడుకుని ఉండొచ్చు అంటారా? అంటే వాళ్ళు రిలేషన్ ఉంది. ఎస్వి రంగారావు గారి ఫ్యామిలీకి అందరి హీరోలతో మంచి రిలేషన్ ఉంది. ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ ఉన్నాయి కదా, అంతవరకే. అంతేగాని అంతకుమించి ఏమి లేదు. రిలేషన్స్ అంటే ఇంకేముంటుంది? వాణిశ్రీ గారు ఉన్నారంటే ఈ మాటలు అసలు లెక్క చేయరన్నమాట. ఎందుకంటే బాలకృష్ణ ఏదో తొట్రపాట్లో ఏదో మాట్లాడచ్చు, దానికోసం వచ్చేసి బాలకృష్ణ తిట్టవలసిన అవసరం ఏమొచ్చింది? వాణిశ్రీకి రాదు. అంటే ఎస్వి రంగారావు గారి తాలూకు వారసులు ఎలాగైతే ఫీల్ అయ్యారో, బ్రతుకున్న అంటే తను వాణిశ్రీ గారు కూడా అలాగే ఫీల్ అవుతుందన్నమాట. సరే, దీన్ని ఎందరితో అంటే విరమించుకొని ఒకసారి ఆయన కూడా సరే ఇట్స్ ఆల్ రైట్ సారీ అంటే బాగుండేది. అది అనకపోవడం వల్ల ఇది ఎవరు పడితే వాళ్ళకే. ఇప్పుడు వాణిశ్రీ రేపు వస్తుంది, నాకు ఈ తగాదాకి ఏ సంబంధం లేదంటుంది, అంతే కదా. అదో 2 రోజులు కొనసాగుతుంది. అంతేగాని వాస్తవానికి బాలకృష్ణ మాట్లాడిన మాటలకి సారీ అనే 2 అక్షరాలు చెప్తే ఎప్పుడు ఇది హుందాగా ఉండేది అనేది అది ఎప్పటికైనా ఆశిద్దాం చెప్తాడండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.